అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ అవతార్ మెహర్ బాబాతో గడిపే ప్రతి క్షణము అమూల్యమైనదే అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నిరంతరం నిండు హృదయంతో నన్ను గుర్తుంచుకోవడమే అన్ని సమస్యలను పరిష్కరించగల దివ్య ఔషధం. నిన్ను నీవు ఎంత తక్కువగా గుర్తుంచుకుంటే అంత ఎక్కువగా హృదయం నిండుగా నన్ను గుర్తు పెట్టుకుంటావు అన్నారు మెహర్ బాబా. ఆధునిక ప్రపంచంలో మానవుడు కాలం వెనక ఎలా పరిగెడుతున్నాడు అంటే తనను నడిపించే ఆ భగవంతుడి గురించి ఆలోచించే సమయమే అతనికి దొరకటం లేదు. ఒక కవి ఇలా అన్నాడు ఇదే విషయమే. సముద్రాన్ని చూస్తూ అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నాడు ఒకడు. బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడు ఇంకొకడు. మొదటివాడు ఎప్పటికీ స్నానం చేయలేడు, రెండోవాడు ఎప్పటికీ జ్ఞానం రాదు అన్నాడు ఆ కవి. మాయలో ఉన్న బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని ఎప్పుడో వయసు మళ్ళిన తర్వాత భగవంతుని గురించి ఆలోచిద్దాం అనుకుంటారు చాలామంది. మనిషికి బాధ్యతలు ఎప్పటికి పూర్తవుతాయి? జీవితాంతం అవి ఉంటూనే ఉంటాయి. ఒకసారి గురుప్రసాద్లో బాబా ఇలా అన్నారు. సాధారణంగా జీవన చిత్రం ఎలా ఉంటుందంటే మొదట నీవు పసిబిడ్డగా ఆటపాటలతో మునిగుంటావు. తర్వాత ఒక అందమైన యువతిగా ఎదిగి కలలు కనడంలో నిమగ్నమవుతావు. తర్వాత వివాహం చేసుకుంటావు, పిల్లల్ని కంటావు. పెద్దదాని వయ్యే కొలది చీకు చింత పదింతలవుతాయి. ఆపై వృద్ధాప్యం వస్తుంది. అనేక రకాల అసంతృప్తికి గురవుతావు. చివరికి ఆ అసంతృప్తితోనే శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఇలా జీవించిన జీవితాన్ని యోగ్యమైనదిగా పిలవగలమా? జీవించదగిన జీవితంగా భావిస్తామా? కాబట్టి జీవితానికి ఒక లక్ష్యం, ఒక గమ్యం లేకుండా జీవించే జీవితం జంతు జీవితం లాంటిది. అయితే మీకు గత జన్మలలో ఆ పరమాత్మునితో గల సంబంధం కారణంగా ఈ జన్మలో అవతారిణి రాక గురించి తెలుసుకున్నారు. ఆయనను మీ ప్రియతమునిగా చేసుకుని ప్రేమించాలి. ఆయన చూపిన బాటలో నడుచుకునే ప్రయత్నం చేయాలి అన్నారు మెహర్ బాబా. గతంలో వలె తీర్థయాత్రలు, యజ్ఞయాగాలు, పూజా పునస్కారాలు, ఉపవాసాలు, వనవాసాలు ఇవేమీ చేయక్కర్లేదు. ఉరుకులు పరుగులతో కూడిన ఆధునిక జీవనశైలికి అనుగుణంగా భగవంతుణ్ణి ఆరాధించే పద్ధతిని మెహర్ బాబా సులభతరం చేసేశారు మనకి. బాబా అన్నారు, నా నామాన్ని నిరంతరం స్మరించడమే నన్ను ఆరాధించడం. నన్ను నీ నిత్య సహచరుడిగా చేసుకో. నీవు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా నేనుంటాను అన్నారు మెహర్ బాబా. అంతేకాక నేను నీ ఊపిరి కంటే నీకు దగ్గరగా ఉన్నాను. నిన్ను నీవు ప్రేమించుకునే కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఎక్కడో ఉన్నాడనుకునే భగవంతుడు మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చి మనలను తనంతటి వారిని చేస్తాను అంటున్నారు. మనలను ప్రేమిస్తూ మన వెనక నుండి మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకున్న అనంత చైతన్యాన్ని మనతో పంచుకోవాలి అనుకుంటున్నాడు. సత్యత్వం యొక్క రాజ్యద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, రమ్మని పిలుస్తున్నారు. ఆయన మనకు నిరంతరం తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. మనం ప్రయత్నం చేస్తే బాబా మనతోనే నిత్యం ఉంటారు. మనం బాబా సాన్నిధ్యాన్ని మన అంతరంగాలలో ఎంతగా అనుభూతి చెందగలిగితే అంత ఎక్కువగా ఆయన ప్రేమను పొందగలం మనం. కాబట్టి బాబా ఎడల మనకు గల ప్రేమ మనకు మనలోని బలహీనతలను అధిగమించడానికి, మన హృదయాలను పరిశుద్ధపరచుకోవడానికి సహాయపడుతుంది. మనకున్న సంస్కారాల మూట తిరగపోవడానికి, కొత్తవి రాకుండా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. సంస్కార రాహిత్య స్థితికి చేరుకోవడం అంటే సస్వరూప జ్ఞానాన్ని పొందడమే. కాబట్టి బాబాను ప్రేమించడం అనే లక్ష్యాన్ని, ఆయనలో ఒకటవ్వాలనే గమ్యాన్ని మనం చేరుకోవాలంటే ఈ జన్మలోని ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. కాలం మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఆగకుండా గడిచిపోతూనే ఉంటుంది.
దానిని ఆపడం మన వల్ల కాని విషయం. అలాగే గడిచిపోయిన సమయాన్ని తిరిగి పొందడం ఉండదు. అయితే మనం ఏం చేస్తున్నా బాబాను స్మరిస్తుంటే కాలం సద్వినియోగం అవుతుంది. అలా సమయాన్ని బాబా స్మరణలో గడపగలిగిన వారే అదృష్టవంతులు. భగవత్ ప్రేమికురాలైన బాస్రాకు చెందిన రబియా రాత్రింబవళ్ళు భగవంతుని ధ్యాసలో గడుపుతూ ఉండేది. అర్ధరాత్రి ఎప్పుడో నిద్రలోకి జారుకుంటే నిద్ర మేలుకున్న వెంటనే, ప్రభూ, నిద్రలో నిన్ను స్మరించుకోలేకపోయాను, నిరంతర నామస్మరణకు అంతరాయం కలిగింది అంటూ పశ్చాత్తాపడేది రబియా. అంత తీవ్రమైన తపన ప్రభు పట్ల ఆమెకు ఉన్న కారణంగా మరి జన్మలో సద్గురుని బాబాజాన్గా జన్మించింది. కాలాన్ని సద్వినియోగపరుచుకున్న అదృష్టవంతురాలు రబియా. నీటి నుండి దూరం చేయబడ్డ చేప ఏ విధంగానైనా మరలా నీటిని చేరుకోవాలి అని ఎలా తప్పిస్తుందో అటువంటి తపన బాబాను జ్ఞప్తి అందించుకోవడానికి మనకు అవసరం. కాబట్టి జనన మరణ చక్రం నుండి, మాయ బంధనాల నుండి, అజ్ఞానం నుండి బయటపడడానికి, శాశ్వత స్వేచ్ఛ పొందడానికి మార్గాన్ని మన ప్రీతముడు మనకు చూపించాడు. ఆయన స్మరణ ఒక్కటే దీనికి అసలైన శాశ్వతమైన పరిష్కారం. బాబా అన్నారు, కేవలం నన్ను ప్రేమించండి. నన్ను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ మత్తులోని మాధుర్యనందు ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ నిర్జీవమే అన్న విషయం గ్రహిస్తారు అన్నారు మెహర్ బాబా. కాబట్టి మన చేతిలో ఉన్న కాలాన్ని ఒక్క క్షణం కూడా వృధా పోనీయకుండా బాబాతో గడపగలిగేటట్లు మన జీవితాలను మలుచుకోగలిగితే ఈ జన్మను వృధా కాకుండా సద్వినియోగపరుచుకున్న వారం అవుతాం. కాబట్టి ఒక ప్రేమికుడు తన పాటలో ఇలా రాశాడు: జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట, మోక్షారంభం మానవ జన్మ, చెయ్యకుమా వృధా, చెయ్యకుమా వృధా అని బాబా సంకీర్తన రాశాడు. బాబా స్మరణలో గడిపిన ప్రతి క్షణం ఆయన వైపు అడుగులు వేయడానికి మనకు తోడ్పడుతుంది. అంతకంటే మనకు కావలసింది ఏముంటుంది? కాబట్టి ప్రతి ఆత్మ గమ్యం అదే కదా. మరి ఏమాత్రం మాయకు అవకాశం ఇవ్వకుండా బాబాకే నా మొదటి స్థానం అని భావించినాడు బాబాకు దగ్గరవుతాం, మాయకు దూరమవుతాం, ఆయన ప్రేమ సాగరంలో మునిగి తేలుతాం. అవతార్ మెహర్ బాబా కీ జై.